సో ఆప్షన్ బయర్కి ఎడ్జ్ ఉంది, ఆప్షన్ సెల్లర్కి కూడా ఎడ్జ్ ఉంది. ఆప్షన్ బయర్కి ఏంటంటే చాలా తక్కువ క్యాపిటల్తో అతను మార్కెట్లో ట్రేడ్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు అనేది ఉంది. ఆప్షన్ సెల్లర్కి ఎడ్జ్ ఏంటంటే థీటా డీకే అనమాట. సో ఈ రెండు కూడా డిఫరెంట్ స్కిల్స్. అయితే ఆప్షన్ బయింగ్ గురించి కొద్దిగా బేసిక్ అనేది కవర్ చేసుకున్నాం. ఆప్షన్ సెల్లింగ్ గురించి వెరీ బేసిక్స్ అనేది మనం కవర్ చేసుకుందాం. సో ఏంటంటే జనరల్గా మనకి అందరూ కూడా ఎక్స్పైరీ రోజు సెల్లింగ్ చేస్తుంటారు. బట్ బిఫోర్ కూడా మనం సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్నప్పుడు, అంటే ఎక్స్పైరీ మనకు గురువారం ఉంటుంది, బుధవారం గురువారం ఏంటంటే చాలా ఫాస్ట్గా ఈ యొక్క ప్రీమియమ్స్ అనేది తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ గామా మూవ్స్ అంటే సడన్ మూవ్స్ అనేది వస్తే కూడా అదేవిధంగా రివర్స్లో వెళుతాయి, రెండు ఉన్నాయి దాంట్లో. బట్ బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఎక్స్పైరీకి దగ్గరగా వస్తుంటుందో ఓకే అప్పుడేంటంటే ఫాస్ట్గా డికే అయిపోతుంటాయి వాల్యూస్ అనేది. ఓకే, లైక్ ఏంటంటే సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం టెంపరేచర్ బాగా పెంచామనుకోండి, ఐస్ ఏమైందంటే తొందరగా మెల్ట్ అయిపోయింది. టెంపరేచర్ తగ్గించామనుకోండి ఐస్ చిన్నగా కరిగిద్ది. అట్లాగనే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఇది ఎక్స్పైరీ రోజు కానీ ముందు రోజు కానీ. అందుకని తొందరగా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది మెల్ట్ అయిపోతాయి. ఇది సైన్స్, ఓకేనా, మ్యాథమెటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి దీంట్లో. బట్ ఎనీహౌ ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ చేయాల్సి వచ్చినప్పుడు రెండు ఉంటాయన్నమాట. డైరెక్షనల్ సెల్లర్స్ ఉంటారు, నాన్ డైరెక్షనల్ సెల్లర్స్ ఉంటారు. డైరెక్షనల్ సెల్లర్స్ అంటేనేమో మార్కెట్ యొక్క మొమెంట్ని బట్టి అదే డైరెక్షన్లో ఉంటారు. అదే డైరెక్షన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే పుట్స్ సెల్ చేసుకుంటూ వస్తారనమాట. లేకపోతే కాల్స్ కూడా సెల్ చేస్తారు, రేషియోస్ ఉంటాయి అంటే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది అనుకోండి, కాల్ ఏమో 2 or 1 సెల్ చేసి పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తారు. సో డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తారు. ఇది వచ్చేసరికి ప్యూర్ మార్కెట్ డైరెక్షనల్ స్ట్రాటజీ అంటాం. దాంట్లో సింపుల్గా చెప్పాలంటే మనం క్రెడిట్ స్ప్రెడ్స్, డెబిట్ స్ప్రెడ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్తుంది, 19,000 నుంచి 19,000 పైకి వెళ్తుంది అనుకుంటే 19,000 కాల్ బై చేస్తాడు. ఓకే, పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు 19,100 200 కాల్ అనేది సెల్ చేస్తాడు. ఇవి వెరీ సింపుల్ స్ట్రాటజీస్. దాని తర్వాత ఏంటంటే నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. నాన్ డైరెక్షనల్ అంటే ప్యూర్ ఏంటంటే స్ట్రాంగిల్స్ లేకపోతే స్ట్రాడల్స్ అనేది యూస్ చేస్తారు. అగైన్ కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అవి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ అడ్జస్ట్మెంట్ అనమాట, బేస్డ్ ఆన్ ద ప్రైస్ మూమెంట్స్ అండ్ లెవెల్ బ్రేక్అవుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ డైరెక్షనల్ అంటే మనం ఇప్పుడు నిఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నాం, 19,500 దగ్గర ఉంది. అండ్ మనకి 20,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోండి, 19,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగిల్లో ఏం చేస్తారంటే 20,000 పైన కాల్ సెల్ చేస్తారు, 19,000 కింద పుట్ సెల్ చేస్తారు. ఇది మనందరికీ తెలిసిన సింపుల్ స్ట్రాంగిల్. ఓకే, దీన్ని సింపుల్గా ఏంటంటే నాన్ డైరెక్షనల్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ డైరెక్షన్తో మనకు పని లేదు. ఎందుకంటే ఇన్ బిట్వీన్ మార్కెట్ వోలటైల్ అవ్వచ్చు, పైకి ఒక 100 పాయింట్లు 200 పాయింట్లు పైకి, కిందకి 200 పాయింట్లు 100 పాయింట్లు వెళ్ళొచ్చు. బట్ మనం ఒక రేంజ్ అనేది తీసుకొని ఆ రేంజ్ని బేస్ చేసుకొని మనం సెల్లింగ్ అనేది చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి, మార్కెట్లో అంత మూమెంట్ అనేది లేదు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వాళ్ళు ఏం చేస్తారంటే కాలు పుట్టు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే సెల్ చేసేస్తారు. సెల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క కంబైన్డ్ ప్రీమియం కలిపి స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. దాంట్లో 20% 30% ఆ సెల్ చేయడం వల్ల ఏమైందంటే మార్కెట్ అక్కడే ఉందనుకోండి, డికే అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వెన్స్డే థర్స్డే అనేది మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క స్ట్రాడల్ ప్లే అనేది జరుగుతుంది. ఇది నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్. ఇవి కన్నా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకుంటూ ఉంటారు అకార్డింగ్ టు ద మార్కెట్, అండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఏ ఆప్షన్ సెల్ చేయాలి, ఎందుకు సెల్ చేయాలి అనేది ఇక్కడ మనం సింపుల్గా ఏంటంటే డెల్టాని బేస్ చేసుకొని తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం ఇంప్లాయిడ్ వాలటిలిటీ అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. అంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే తక్కువగా ఉన్నాయా అని చెప్పేసి, దానివల్ల మనకి ఆబ్వియస్గా ఎక్కువగా ఉన్నప్పుడు సెల్ చేసే అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. ఓకే, సో ఆ రోజు మనకి ఐవి అనేది పెరిగింది, దగ్గర 10% పెరిగింది. నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఏం చేశానంటే మనకి ఇక్కడ పుట్స్ అయితే సెల్ చేసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది, కాల్స్ అయితే టచ్ చేయలేము మనం ఆబ్వియస్గా. ఆ పుట్స్ సెల్ చేస్తే, ఎందుకంటే పుట్ సైడ్ కూడా ప్రీమియమ్స్ అనేది పెరిగినాయి అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే కూల్ ఆఫ్ అయ్యి కొద్దిగా ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఐవి మీద కొద్దిగా ఫోకస్ అనేది చేయండి. దాని తర్వాత డెల్టాస్ అనేవి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద మనీ దగ్గర మనం ఆప్షన్ చూసుకుంటే డెల్టా ఎంత ఉంటుంది, 0.5 ఉంటుంది. సింపుల్గా ఏంటంటే మనం తీసుకునే ఆప్షను
ఒకవేళ అండర్లయింగ్ ఎసెట్ 100 పాయింట్స్ పెరిగితే మన ఆప్షన్ ఎంత పెరగచ్చు ఎంత తగ్గొచ్చు అనేది ఒక రఫ్ ఐడియా అనేది డెల్టా వాల్యూస్ ఇస్తాయి. 100% ఇవ్వవు, ఎందుకంటే డెల్టా ఒకటే ఇంపాక్ట్ చేయదు, ఐవి ఉంటుంది, ఇంకా టైమ్ ఆఫ్ ఎక్స్పైరేషన్ ఇవన్నీ ఉంటాయి. బట్ రఫ్ ఐడియా అనేది మనకి 70% 80% అంటే ఈ డెల్టా వల్ల ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎట్ ద మనీ ఆప్షన్ సెల్ చేస్తారు, ఇన్ ద మనీ చేస్తారు, ఓటీఎం సెల్ చేస్తారు. మనం ఏంటంటే రిస్క్ తక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు ఒక స్ట్రాటజీ అప్రోచ్ అవుతాం, రిస్క్ మోడరేట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇంకొక అప్రోచ్ ఉంటుంది, రిస్క్ ఎక్కువైనా పర్లేదు రివార్డ్ ఎక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు ఇంకో అప్రోచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిస్క్ తక్కువ అనుకుంటున్నా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిస్క్ వద్దు, రివార్డ్ రాకపోయినా పర్లేదు, నా క్యాపిటల్ నాకు ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా సెల్లింగ్లో దూరంగా ఉన్న ఓటీఎంస్ అనేది సెల్ చేస్తాం. దూరంగా ఉన్నాయి ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్పాటు 20,000 ఉంది, దూరంగా వెళ్ళాం ఒక 1000 పాయింట్లు, అక్కడ డెల్టా వాల్యూస్ ఎంత ఉంటాయంటే హార్డ్లీ 0.1 ఉంటుంది అనమాట. అంటే ఈ అండర్లయింగ్ ఎసెట్ 100 పాయింట్స్ మూవ్ అయితే మనకు అక్కడ ఓన్లీ 10 పాయింట్స్ మాత్రమే లాస్ వస్తుంది. చూడండి ఇక్కడ లాస్ ఇంపార్టెంట్, ప్రాఫిట్ అనేది లిమిటెడ్ ఉంటుంది ఆప్షన్ సెల్లర్కి. ఓకే, అందుకని ఈ యొక్క గామా ఎఫెక్ట్ కానీ ఓకే షార్ట్ టర్మ్ ఐవి ఎఫెక్ట్ని కానీ వీటిని మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే దూరంగా వెళ్తాం. సో అక్కడ టైప్ ఆఫ్ ట్రేడర్ అనేది అతని యొక్క పర్సనాలిటీని బట్టి అది ఉంటుంది అనమాట. లేదు నేను మోడరేట్గా రిస్క్ తీసుకుంటాను, అట్ ద సేమ్ టైం మోడరేట్గా రివార్డ్ కూడా తీసుకుంటాను అనుకున్నాం. అండ్ ప్రీవియస్ కేసులో మనం అనుకున్నాం కదా, ఓటీఎం సెల్ చేస్తే మనకి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకు తొందరగా లాస్ రాదు, అట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఒక ప్లస్ ఒక మైనస్ అనేది. అదేవిధంగా ఎట్ ద మనీ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే తొందరగా రియాక్ట్ అవుతుంటుంది అనమాట మార్కెట్, ఎందుకంటే అక్కడ స్పాట్ ఉంటుంది కాబట్టి అండర్లయింగ్ ఎసెట్ పైకి కిందకి మూవ్ అయినప్పుడు వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం హ్యాండిల్ చేయగలం పర్లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఎట్ ద మనీ దగ్గరికి వెళ్ళేసి ఆప్షన్స్ అనేది సెల్ చేసుకుంటాం. ఓకే, ఇంకా అగ్రెసివ్ రిస్క్ తీసుకోవాలి అండ్ మార్కెట్ కన్ఫామ్గా ఒక డైరెక్షన్లో ఉంది బట్ అగ్రెసివ్గా రిస్క్ తీసుకుంటాను, అగ్రెసివ్ రివార్డ్ నాకు కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే డీప్ ఇన్ ద మనీకి వెళ్ళిపోయి చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకంగా ఇండైరెక్ట్గా ఏంటంటే డీప్ ఇన్ ద మనీకి వెళ్తున్నామంటే మనం అండర్లయింగ్ ఎసెట్ ఫ్యూచర్ని కానీ బై కానీ సెల్ కానీ చేస్తున్నట్టు అర్థం. ఎందుకంటే డెల్టా వాల్యూస్ 0 నుంచి 1 దాకా ఉంటాయి మ్యాక్స్. ఇన్ ద మనీకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇన్ ద మనీ కానీ డీప్ ఇన్ ద మనీ కానీ డెల్టా వాల్యూ ఏమవుతుందంటే 1 ఉంటుంది అనమాట. 1 అంటే మీనింగ్ ఏంటి, 100 పాయింట్స్ అండర్లయింగ్ ఎసెట్ మూవ్ అయితే మనం తీసుకున్న ఆప్షన్ కూడా 100 పాయింట్స్ మూవ్ అయింది. ఇట్ బికమ్స్ లైక్ ఏంటంటే ఫ్యూచర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఫ్యూచర్ కూడా అంతే కదా, ఇది 10 పాయింట్లు పెరిగితే ఫ్యూచర్లో కూడా 10 పాయింట్లు పెరుగుతుంది, ఇది 10 పాయింట్లు తగ్గితే ఫ్యూచర్ కూడా 10 పాయింట్లు తగ్గుతుంది. ఆ విధంగా ఒక ఆప్షన్ అనేది బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ రిస్క్ అండ్ రివార్డు అండ్ రిస్క్ ప్రొఫైల్ మీకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే నార్మల్ డేస్లో అయితేనేమో చాలా దూరంగా వెళ్ళిపోయి అక్కడ సెల్ చేసేసి కొద్దిగా హెడ్జ్ అనేది తీసుకొని అట్లా చూస్తూ ఉంటారు. ఇక ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్న కొద్ది ఏంటంటే స్ట్రాడల్స్ కూడా ప్లే చేస్తుంటారు అన్నమాట. స్ట్రాంగిల్ అంటేనేమో దూరంగా ఉన్న వాటిని అమ్మటం, ఒక్కొక్కసారి స్ట్రాడల్ బేస్డ్ ఆన్ ద ప్రీమియమ్స్ ఆ స్ట్రాడల్స్ కూడా ఒక్కొక్కసారి సెల్ చేసేసి పొద్దున్నే ఒక 5-10 నిమిషాల్లో ఒక 10-20-30 పాయింట్స్ రాగానే తీసేసుకుంటారు అన్నమాట. సో అట్లా మనం అప్రోచ్మెంట్ అనేది తీసుకోవాలి. అండ్ నాన్ డైరెక్షన్లా మీరు డైరెక్షన్లా అనేది కూడా కంప్లీట్గా డిఫైన్ చేసుకొని ఓ ప్లాన్ అనేది తీసుకొని దాని ప్రకారం అప్రోచ్ అవ్వండి. సెల్లింగ్ అనగానే దాంట్లో మనీ వస్తుందని ఏం లేదు, బట్ అగైన్ ఎడ్జ్ ఉంటుంది తీటా డీకే అనేది. బట్ అదేవిధంగా మనం కరెక్ట్గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేయకపోతే అదే ఎడ్జ్ అనేది మనకి ఏంటంటే ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా నేను ఆప్షన్ సెల్లింగ్ గురించి చెప్పాను. హోప్ వీడియో కొంతైనా హెల్ప్ చేసిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.